ప్రభునందు ప్రియమైన సోదరులరా, దేవుని వాక్యంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చివరి వచనము లేక 31వ వచనం మనం చదువుకున్నాం. ఆ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గమనించినట్లయితే, సర్వోత్తమమైన మార్గము, సర్వోత్తమమైనది, ద బెస్ట్ వే. ఈ రోజున మన అంశము దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మీతో పాటు నేను కూడా సంతోషంగా దేవుని మాటలను ఆలకిస్తూ ఈ నేటికి కూడా మా పిల్లలకు కూడా అవసరమైనటువంటి సందేశాన్ని ప్రభు తన దాసుని ద్వారా తన యొక్క శబ్దాన్ని ఆయన మరి నోటి బోరుగా వాడుకొని మనతో మాట్లాడలాగున ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేస్తే శ్రేష్టమైనటువంటి రెండు మాటలు తలంపులని ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. అవేమిటి అంటే, ద బెస్ట్ నాలెడ్జ్, ద బెస్ట్ వే. ఇవి రెండు మన పిల్లలకి ఉండాలని మనం కోరుకునేటువంటి వారంగా ఉంటాం. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులైనటువంటి వారు తమ యొక్క పిల్లలు బెస్ట్ నాలెడ్జ్, మంచి సర్వోత్తమమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని కోరుకోవడం మనం గమనిస్తాం. అది న్యాయమే. అలాగనే ద బెస్ట్ వే వాళ్ళు కనుగొనాలి అనేటువంటి ఆలోచన కూడా తల్లిదండ్రులైనటువంటి మనము ఆలోచన చేస్తూ ఉంటాం మన పిల్లల విషయంలో. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల విషయంలో వారు లోకంలో మంచి జ్ఞానవంతులైనటువంటి వారుగా ఉండాలి. అదే సమయంలో వారు కోరుకునేటువంటిది ఒక మంచి మార్గముగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు. లోకంలో ద బెస్ట్ వే లేక ద బెస్ట్ నాలెడ్జ్ అనేటువంటి ఈ రెండు మాటల్ని మనం చూస్తే ఇంకా అల్టిమేట్ వర్డ్స్ అన్నమాట. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్న వారైనా, ఏ రకమైనటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ లావాదేవీలు కలిగినటువంటి తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని అంటే వారికి మంచి జ్ఞానం కావాలి. వారు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. దాని ద్వారా వాళ్ళు ప్రయోజనవంతమైనటువంటి పిల్లలుగా ఉండాలని కోరుకుంటారు. అలాగా కోరుకున్నటువంటి తల్లిదండ్రులైనటువంటి మనము వారిని ఎలాగున పెంచాలి అనేటువంటిది ఒక్క మాటలోనే మనం చూస్తే, ఆ కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని తెలియచేస్తారంటే, ఆ భాగంలో మీరు మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నారు అంటూ మధ్య భాగంలో, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అని అంటున్నాడు. అంటే పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. అంటే పిల్లలు, ఈ వాక్య భాగములు మనం గమనిస్తే సారాంశము, తండ్రులైనటువంటి వారు లేక తల్లిదండ్రులైనటువంటి వారు వారే పిల్లల కొరకు వారి యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అందులో భాగముగా వారికి వారి అవసరాలు తీరుస్తూ ఉండేటువంటి సామర్థ్యం ఎలాగనే ఉంటుంది, వాళ్ళు ఏదో ఒక పని కలిగి ఉండాలి అని మనం చూస్తుంటున్నాం. అది ఏ రకమైనటువంటి పని అయినా ఖచ్చితంగా పురుషుడు లేక తండ్రి తన యొక్క పాత్రలో కష్టపడి పనిచేసేటువంటి వాడుగా, చురుకైనటువంటి వాడుగా, పనిచేసే స్వభావము కలిగినటువంటి వాడుగా, సోమరితనము లేనటువంటి వాడుగా ఉండాలని మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి అది మనం నేర్చుకుంటున్నాం, ఎక్కడ అది పుట్టింది అంటే, ఆదాము హవ్వలు దేవుని మాట వినకపోవడం అనే పాపం ద్వారా లోకంలో ప్రవేశించి వారు ఉచితంగా దొరికే దేవుని సన్నిధిలో దొరికేటువంటి ఆ భోజన పానీయ వాటిని కోల్పోయినందువలన వారు చెమట కార్చి భోజనం చేయాలని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ మేరకు పురుషుడు ఖచ్చితంగా పని చేయాల్సినటువంటి అవసరత ఏర్పడింది. చెమట అనేటువంటిది పాపానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆలయంలోనికి, ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళేటువంటి
ఆ ప్రధాన యాజకుడు సన్ననారతో చేయబడినటువంటి వస్త్రాన్ని ఎందుకు ధరిస్తాడు అంటే చెమట పట్టేటువంటి అవకాశం లేకుండా ఉండడానికి కోసంగా అది వారు ధరిస్తారు. కనుక మానవుడు దేవుని మాట వినకపోవడమే పాపము. ఆ పాపంలో పడినందువలన సర్వలోకమునకు ఒక మనుషుని ద్వారా పాపము సంప్రాప్తమైంది. ఆ పాపానికి రావాల్సిన శిక్ష మరణమని దేవుని యొక్క తీర్పు తీర్చబడింది. ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువుని యేసుక్రీస్తు అనే పేరుతో దేవుడే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఆయన మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమైన శిక్షని పాపము లేని తన శరీరం మీద వేసుకోవడం ద్వారా, పాపము లేని ఆయన యొక్క నిష్కళంకమైన రక్తమును చిందించడం ద్వారా, మన పాపముల కొరకు ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా, ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధులనుగా మనల్ని చేశాడు. ఇట్టి రక్షించబడినటువంటి దేవుని తల్లిదండ్రులమైనటువంటి మనకు కలిగినటువంటి దేవుని ద్వారా ఆయన స్వాస్థ్యముగా, ఆయన బహుమానముగా మనకు కుమారులను కుమార్తెలను అనుగ్రహించి, ఆయన కుమార్తెలనుగా మనలను స్వీకరించి మన అవసరాలు ప్రార్థనల ద్వారా తీరుస్తున్నటువంటి ఆయన మనకు దేవుడిచ్చినటువంటి ఆ పిల్లల యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులముగా మనం ఉంటున్నాం. అదే సమయంలో ఆ పిల్లల అవసరాలు తీరుస్తూనే దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి మాటలు వారికి తెలియచేయాలి. వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు ఆ మాటలని వారికి అర్థమయ్యేటువంటి రీతిలో, చూడనా సృష్టి ఎంత గొప్పదిగా ఉందో, దేవుడు ఎంత జ్ఞానవంతుడిగా ఉంటే ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన సృష్టిని చేశాడు, నిన్ను నన్ను చేశాడు అని వారి భాషలో వారికి అర్థమయ్యే రీతిలో వారికి దేవుని వాక్యంను బోధించాల్సినటువంటి అవసరత ఉంది. అలాగా వారికి దేవుని యొక్క మాటలు చెప్పడం ద్వారా వారి హృదయాలలో ఆ మాటలు ఫలించి దేవుని పట్ల భయభక్తులు కలిగి వాళ్ళు పెంచబడతారు. అలాగా పెంచుతున్నటువంటి క్రమంలో వారికి క్రమశిక్షణ కూడా, దైవ సంబంధించిన క్రమశిక్షణ ఇంటిలోనే వారికి నేర్పించాల్సినటువంటి అవసరత ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే తల్లి యొక్క పాత్ర మనం చూస్తే, ఆమె పాత్రను గురించి మనము గమనిస్తే తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనంలో మనము చూస్తే ఆమె యొక్క పాత్రను గురించి, ఆమె పిల్లలకు ఎలాగున ప్రేమను చూపించాలి అనేటువంటి మాటల్ని ఆ భాగంలో మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమేయకుండవలనని కోరుచున్నాను అంటున్నాడు. చిన్నపిల్లలని వారిని పెంచేటువంటి ఆ క్రమంలో దేవుడు స్త్రీలకి లేక తల్లులకు ప్రత్యేకమైన బాధ్యతని అనుగ్రహించాడు. తండ్రులు బయట ఆఫీస్లో, ఆయా కంపెనీస్లో మేనేజర్స్గా ఉంటూ, లేకపోతే రకరకాలైనటువంటి ఉద్యోగ వ్యవస్థని, వ్యాపార వృత్తి వ్యవస్థలను వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ, ఆ పోషణ నిమిత్తమై వారు సంపాద్యాన్ని తీసుకుని వస్తూ, ఒక ప్రక్కన ఆస్తిని మంచి తండ్రులుగా వారు సమకూరుస్తూ, భార్యని బిడ్డల్ని చూసుకుంటూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఇంట ఉండి అనేటువంటి మాటని తీతు పత్రికలో కూడా 2వ అధ్యాయం 4-5 వచనంలో చూస్తాం. ఆ యొక్క భార్య లేకపోతే పిల్లల తల్లిగా పిల్లలను ప్రేమించేదిగా, భర్తను ప్రేమించేదిగా ఉంటూ ఇంటిల్లపాదిని మేనేజ్ చేసుకునేటువంటి అలవాటు కలిగినటువంటిదిగా ఉండాలని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 4వ వచనం నుంచి చివరి వచనం వరకు చూస్తే ఆ యొక్క యోగ్యురాలైనటువంటి ఇల్లాలు, ఆ స్త్రీ ఎలాగున కుటుంబాన్ని పోషిస్తూ కొరత లేకుండా ఆ యొక్క మేనేజ్మెంట్ అనేటువంటిది ఎలాగున ఉంటుంది అనేది చూపించిందో మనము ఎరిగి ఉంటున్నటువంటి వారంగా ఉన్నాం. ఇలాగున తండ్రిగా, తల్లిగా వారి యొక్క బాధ్యతలను పిల్లల పట్ల నెరవేరుస్తూ ఉన్నప్పుడు, పిల్లల యొక్క బాధ్యత మనం చూస్తే తల్లిదండ్రులైనటువంటి వారికి లోబడము అనేటువంటిది ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు. ఇందాక మనం చూచినట్టుగా తండ్రి, తల్లి ఇద్దరు దేవుని వాక్యాన్ని ఎరిగి దేవుని వాక్య క్రమశిక్షణలో వారిని పెంచుతూ ఉన్నందువలన, దేవుని యొక్క క్రమశిక్షణలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు ఈ పెంచుతున్నటువంటి కారణం చేత పిల్లలు ఒక వయసుకు వచ్చినప్పుడు, లోకంలో మంచి చెడ్డ వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రాయం వచ్చినప్పుడు, వారు
చెడులోనికి వెళ్లకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి వారు ఆలోచన చేసేవాళ్ళుగా ఉంటారు. అలాగున తల్లి తండ్రులు వారి యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతూ దేవునికి లోబడటం అనేది నేర్చుకుంటూ ఇంట్లోనే దైవ సంబంధించిన క్రమశిక్షణ వాళ్ళు నేర్చుకుంటారు. అంతేకాని మనం అనుకుంటూ ఉన్నట్టుగా సండే స్కూల్కు వెళ్ళడం ద్వారా క్రమశిక్షణ దొరుకుతుంది, సంస్కారం తెలుస్తుంది, సంఘానికి వెళ్ళడం ద్వారా దేవుని సేవకుల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ రక్షణలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది, ఒక మంచి సంస్కారాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ దాని అంతటికంటే ముందుగా చిన్న వయసు నుంచే ఆ పిల్లలను ఇంట్లోనే వాళ్ళు క్రమశిక్షణ చేయాలి అని దేవుని వాక్యం సూచిస్తుంది. కాబట్టి సంఘములో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా క్రమశిక్షణ తప్పారు అని అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకములోనో వాళ్ళ యొక్క గృహములో దేవుని ధర్మశాస్త్రాన్ని లేక దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి విషయమో లోపించి ఉండడము, లేక దైవ సంబంధించిన క్రమశిక్షణలో వారిని ఇంట్లోనే పెంచాలని దేవుని వాక్యము సెలవిస్తుంటుండగా దానికి విరుద్ధంగా ప్రవర్తించడం వలన ఆ పిల్లలు క్రమశిక్షణను తప్పినటువంటి వారుగా ఉంటారు. దాని ద్వారా సమాజానికి హానికరంగా వాళ్ళు మార్చబడతారు, సంఘమునకు అందుబాటులోనికి రారు. ఇలాగన లేకుండా ఉండడానికి అవసరంగా మనము మన పిల్లలని ఒక మంచి ఔన్నత్యమైనటువంటి స్థితిలోనికి పెంచాలి. దాని ద్వారా దేవుని రక్షణ పొందినటువంటి తల్లిదండ్రులకు ఘనతను వాళ్ళు ఆపాదించే వాళ్ళుగా, దేవునికి ఘనతను ఆపాదించేటువంటి వారుగా ఉంటూ వారి యొక్క ప్రయోజనములో నుంచి వారు ఎందుకు ఇలాగున ఒక బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ వేని ఈ రకమైనటువంటి తల్లిదండ్రుల ద్వారా దేవుని వాక్యములో వారు నేర్చుకుని ఆ యొక్క గొప్ప జ్ఞానాన్ని, ఆ శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని వారు ఎంచుకున్న ఆ శ్రేష్టమైనటువంటి ది బెస్ట్ వేని ఎవరికి దేనికి ఉపయోగించాలి అనేది మనం చూస్తే కేవలము వారు నేర్చుకున్నటువంటి ఆ బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ వే ఏదైతే ఉందో దాని ద్వారా దేవునికి ఘనత మహిమ వచ్చేటట్లు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారికి కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని, వారు తెలుసుకున్నటువంటి ఆ మార్గాన్ని వారు ఇతరులకు చూపించేటువంటి అనుభవ జీవితంలో పరస్పరంగా ఇతరులను కలిసినప్పుడు వారు ప్రేమతోటి వారి జ్ఞానాన్ని ఉపయోగించి దైవ సంబంధించిన జ్ఞానము ద్వారా వారు సంఘంలో ప్రయోజనవంతమైన పాత్రలుగా ఉండడానికి అలాగున వాళ్ళు ఉపయోగించేటువంటి వారుగా ఉండాలని మనం చూస్తుంటున్నాం. మనము గమనిస్తే లోకరీతిగా మనం ఆలోచన చేస్తే ద బెస్ట్ నాలెడ్జ్ అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో దొరుకుతుందా? లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో దొరుకుతుందా? లేకపోతే ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఫస్ట్లో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలో దొరుకుతుందా అని మనం చూస్తే లోక సంబంధించిన బుక్ నాలెడ్జ్ మనకు దొరకవచ్చు, కానీ దైవ సంబంధించినటువంటి జ్ఞానము అనేటువంటిది దొరకడము చాలా కష్టంగా ఉంటుంది. దేవుని సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు వారు ఆ లోక సంబంధించినటువంటి జ్ఞానము నేర్చుకోవడంలో ఏమాత్రం కూడా వారు మరి తక్కువ స్థాయిలో ఉండేవారుగా ఉండరు. అందుకనే ఈ మొదటి కొరింథీ పత్రికలో 12:31 మనం చూస్తూ ఉంటున్నాము, సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అంటున్నాడు. ద బెస్ట్ వే. అనేక వరములు, కృపావరములు ఉన్నాయి. ఈ కృపావరములలో వాటిని మీరు శ్రేష్టమైన వాటిలో ఉన్నటువంటి వాటిలో అపేక్షించండి అంటే కృపావరములలో శ్రేష్టమైనటువంటి వరము ఏంటి అని చూస్తే ప్రాఫెసైజ్, ప్రవచించేటువంటి వరము, అనగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి వరము. ముందు జరగబోయేటువంటి సంభవాన్ని దేవుని యొక్క ఆ బెస్ట్ జ్ఞానము ద్వారా తెలుసుకొని దానిని ఇతరులకు, బాబు ఇది ముందు జరగబోయేటువంటిది, ఈ జ్ఞానాన్ని ఉపయోగించి నీకు చెప్తున్నాను జాగ్రత్త అని చెప్పడమే. ఏది ముందు జరగబోతుంది అని అంటే మనం అనుకుంటూ ఉన్నట్టుగా భవిష్యవాణిని చెప్పడం కాదు. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన ఒక బీదవాని ఇంట్లో ఉన్నాడు. మనందరి రక్షణ కొరకు సిలువకు వెళ్ళి రక్తమును చిందించాడు.
ఆయన నిష్కళంకమైన రక్తము ద్వారా దేవుని కుమారులుగా మనం పిలువబడుతున్నాము. ఈ లోకంలో ఆయనను నమ్ముకొనకపోతే లోకంలో రక్షణ దొరకదు, ఆత్మరక్షణ దొరకదు. కాబట్టి ప్రభువుని మీరు నమ్ముకోండి. నమ్మకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఇదే భవిష్యవాణి, భవిష్యత్తును గురించి చెప్పేటువంటి ప్రవచన వరము ఇదే. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వరం. గతంలో దేవుడు ప్రవక్తలను ఎంచుకొని వారి ద్వారా ప్రజలకు ఏమి తెలియచేయాలో దానిని వారి ద్వారా తెలియచేసేవాడు. కానీ వాళ్ళంతట వాళ్ళుగా ఊహించి ఇలాగున ఉంటుంది అని వాళ్ళు అనుకున్నటువంటి మనిషిని ఇచ్చ నుంచి వచ్చేటువంటి ఆలోచనతోటి వారు ఎప్పుడూ దేవుని మాటలను చెప్పలేదు. దేవుడు వారికి చెప్పిన మాటలనే ప్రవచనాత్మకమైనటువంటి ఆ మాటల్ని ముందు సంభవించేటువంటి సంగతులు నేను మీకు చెప్పినవి వాళ్ళకి చెప్పండి అని వారికి ధైర్యపరిచి, ఎటువంటి అధికారుల మధ్యలో వాళ్ళు ఉన్నప్పటికీ ధైర్యంగా దేవుడు చెప్పిన మాటలుగా వాళ్ళు చెప్పడానికి ఉపయోగించారు. అందుకని వాళ్ళని ప్రవక్తలు ఉన్నారు. ప్రాఫసీ అనేటువంటిది వేరే, ప్రాఫసైజ్ అనేటువంటిది భావము వేరే. దేవుని యొక్క మాటలని ముందుగా జరగబోయే సంభవాలు ఇలాగున ఉంటాయి అని చెప్పేటువంటి విధానము అది పేరును సూచిస్తుంది. ప్రాఫసైజ్ అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యము ఇలాగున ఉంది, ఆయన ముందుగా జరగబోయేటువంటి సంగతిని ఇలాగ ఉంటుంది అని క్రియారూపకంగా అది తెలియచేయబడ్డమనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ శ్రేష్టమైనటువంటి మార్గము లేక జ్ఞానాన్ని పొందుకునేటువంటి ఆ యొక్క సందర్భంలో మనము మొదటి కొరింథీ పత్రికలోనే 13వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాటని మనం చూస్తాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం అక్కడనే ఉంది. అక్కడ ఏముంటాయంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగడలాడు తాళమునై యుందును అని అంటున్నాడు. ఏది మంచిది అనేటువంటిది లోకంలో చూస్తే ప్రేమ. జ్ఞానవంతుడు ఏమవుతాడంటే నాకింత జ్ఞానం ఉంది అని చూపించుకునేటువంటి అవకాశము లోక సంబంధంగా మనం చూస్తాం. కానీ ప్రేమించే స్వభావం కలిగినటువంటి వాడు ప్రేమ ద్వారా తను ఇతరులను అనేకులను సంపాదించుకుంటాడు ప్రభు కొరకు. కానీ నాకింత జ్ఞానం ఉంది అని అనుకునేటువంటి వ్యక్తి తన యొక్క జ్ఞానము పరిమితమైపోతుందని ఎరుగక ముందున్నటువంటి వాటికి సిద్ధపడాల్సినటువంటి జ్ఞానాన్ని గురించి ఆలోచన చేసే దానికంటే ఎక్కువగా అతిశయంలో పడిపోయి దాని ద్వారా క్రింది స్థాయికి దిగజారిపోయేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మానవ జ్ఞానం అనేది పరిమితమైనటువంటిదిగా ఉంటుంది. శ్రేష్టమైనటువంటిది ఆ జ్ఞానంలో దేవుని ప్రేమను ఉంచుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని ప్రేమ ద్వారా నడిచినప్పుడు మాత్రమే మనుషులను సంపాదించుకునేటువంటి వారుగా ఉంటారు. కానీ ఎన్ని వరములు ఉండి ఎన్ని రకాలైనటువంటి భాషలు మాట్లాడే జ్ఞానం ఉన్నా కూడా నేను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై మాత్రమే ఉంటాను అనే మాటని తెలియచేశాడు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట మనము గమనించినట్లయితే పౌలు గారు అంటారు అక్కడ, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఎవరి జ్ఞానం ఇది? ఎలాంటి జ్ఞానం ఇది అని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము అంటున్నాడు. ద బెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానము అది. మరొక దగ్గర ఆయన ఏమంటాడంటే నేను ఇంకా ప్రభువును స్పష్టంగా ఎరుగు నిమిత్తము అని అంటాడు. ప్రభువును 11 సార్లు పునరుద్ధానుడైన తర్వాత దర్శనం ఇచ్చాడు ప్రభువు అనేక మందికి శిష్యులకు. ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వంలో ఆయన ఆసీనుడైన తరువాత 12వ సారి సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడు పౌలుకు దర్శనం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రత్యేకమైనటువంటి దర్శనము మరి ఎవరికీ అది కలగలేదని పౌలు గారు చెప్పడంలో ఉద్దేశం అదే. కానీ అంత జ్ఞానం కలిగినటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే
నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. తనకు కలిగిన విద్య అంతటిని కూడా యేసు ప్రభువును గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఇంకా ఏ రోజుల్లోనైనా కూడా అంత గొప్ప విద్వాంసుడు, అంత గొప్ప విద్యావంతుడు, అంత గొప్ప సువార్థికుడు, అంత గొప్ప ప్రేమను ప్రకటించినటువంటి వాడు ఎవరు కూడా లేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆయన చేసిన పరిచర్య విధానాల గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. ఆయనే అంటున్నాడు, యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఏది బెస్ట్ నాలెడ్జి లోకములో అనంటే యేసుక్రీస్తును గురించినటువంటి నాలెడ్జ్, ఆయన గురించినటువంటి జ్ఞానం. లోకంలో గొప్ప గొప్ప సైంటిస్టులు వారి వయసును బట్టి, మతిమరుపును బట్టి ఏ రోజుకు ఆ రోజు కొత్తగా వస్తున్నటువంటి నేటి నశించేటువంటి లోకమే కానీ అతి త్వరితముగా అభివృద్ధిలోనికి వెళుతూ ఉంది. రేపు ఏది కనుక్కుంటారో ఇంకొక రకమైన అభివృద్ధిని మనం ఎప్పుడు చూస్తామో అది చూడాలనేటువంటి తహతహల్లోకి అన్ని రకముల రంగాలలో అభివృద్ధిలోనికి పయనమవుతూ ఉంది లోకము. అదే సమయంలో బైబిలు భాషలో నాశనానికి వెళుతూ ఉన్నటువంటి లోకంలో, నశించుచున్నటువంటి లోకంలో వెదకి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తును గురించినటువంటి ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే, నడిచి వెళ్తూ ఉన్నారు, ఆకలి వేస్తూ ఉంది, వాళ్ళు ఆ కంకులు తీసుకొని తింటూ ఉంటే వారిని గురించి తప్పుబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. అదే సమయంలో వెళుతూ ఉన్నారు, పన్ను కట్టాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి సంపాదించి కట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు చేప నోట్లో నుంచి ఆ పన్నుకు అవసరమైనటువంటిది మాత్రమే ప్రభు తీసుకొని కట్టమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆకలి వేసింది, అరణ్యంలో ఆయన మాటలు వింటున్నారు. ఎక్కడి నుంచి వీళ్ళకి ఆహారం తెద్దామని శిష్యులు అనుకుంటూ ఉంటే, మీ దగ్గర ఏముందో అది ఇవ్వండి అన్నాడు. ఆయన జ్ఞానంతోటి ప్రార్థన చేశాడు. 5,000 మందికి పురుషులకి పంచిపెట్టారు. తృప్తిగా తిన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క గంపెడు శిష్యులకు ఆయన ఇచ్చాడు. అన్ని పనిచేస్తున్నాం, మాకేముంది అన్నట్టుగా ఆలోచన ఒకవేళ ఉన్నారేమో తెలియదు, కానీ 12 గంపలు మిగిలినాయి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క జ్ఞానము అలాగునే ఉంటుంది. ఆయన అరిచేతి మేఘముతోటి వర్షాన్ని కురిపించగలడు, అవసరమైతే వర్షము లేకుండా చేయగలడు. ఆయన అవసరమైతే సూర్యుని ఆపివేయగలడు, అవసరమైతే ఆయన ఏమైనా చేయగలిగినటువంటి వాడు. నలుదిక్కుల సర్వ సృష్టిని తన నోటి మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నటువంటి వాడు. దైవ జ్ఞానము అనేటువంటిది ఇలాగున ఉంటుంది. నా దగ్గర ఏముందని మీరు నన్ను ఆశ్రయిస్తున్నారయ్యా, అందరిలాగా నా దగ్గర బంగారం వెండి నాణ్యాలు లేవు, కానీ మాకు కలిగినవే మీకు ఇస్తామని పేతురు యోహానులు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమంటే గంతులు వేసుకుంటూ కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు దేవాలయానికి వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, పాత నిబంధనను చెప్తూ ఉంటే కుంటివాడుగా ఉండి వారి ద్వారా స్వస్థత పొంది యేసుక్రీస్తు నామం, నజరేయుడైన యేసు నామం అని చెప్పినప్పుడు ఏ జ్ఞానము, ఏ వైద్యము పనిచేయనటువంటి స్థానంలో ఆ స్థలములో ఉన్నటువంటి యాచిస్తున్నటువంటి ఒక వ్యక్తి గంతులు వేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పేరుకేమో శృంగారమైన దేవాలయమే, పేరుకేమో జ్ఞానమే, కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగనటువంటి జ్ఞానము ఈ లోకంలో వెర్రితనము లాంటిదని బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నో రకాల గిడ్డంగులను ఏర్పాటు చేసుకొని, ఎన్నో రకాల వసతులను ఏర్పాటు చేసుకొని ప్రాణంతో మాట్లాడుతూ ఉంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటే ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఇవన్నీ ఎవరికి ఇస్తావన్నాడు. లోక సంబంధించిన జ్ఞానంతోటి ఏమైనా సంపాదించుకోవచ్చు. ప్రపంచంలో పేరు పొందినటువంటి వ్యక్తిగా మన పిల్లలను పెంచగలగవచ్చు. విద్యలో, నాణ్యతలో, ఉద్యోగంలో మనం చేయవచ్చు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చు. కానీ యేసు క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం విషయంలో వాటన్నిటినీ ఒక ప్రక్కన పెడితే, యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు జ్ఞానము ఎలాంటిదో అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము అని పిలువబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువుని మన పిల్లలు రక్షణను పొందారా లేదా అనేటువంటి ఆలోచన మనం చేయాల్సిన వాళ్ళంగా ఉన్నాం.
హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11:4లో ఏముందంటే శ్రేష్టమైన బలి అనే మాట మనం చూస్తాం. హేబేలు బలిని గురించి అక్కడ మాట్లాడుతూ ఏది శ్రేష్టమైనటువంటిది అంటే బలి. యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తుగా మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకై ఆయన సిలువలో బలైపోయాడు. ఆయన ద్వారా దేవునిని ఆరాధన చేయడానికి, స్తుతించడానికి మనకు యోగ్యత దొరికింది. ఈ రీతిగా దేవుని గురించిన మాటలు మనం మాట్లాడుకోవడానికి యోగ్యత అనేది యేసు ప్రభు ద్వారా మనకు దొరికింది. అది శ్రేష్టమైనటువంటి బలిగా చూస్తున్నాం. ఆరాధన చేసే విషయంలో వెనుకబాటు తనము లేకుండా మన పిల్లలు ఆరాధనలో పాలు పొందుతున్నారా లేదా అని, పెద్దవాళ్ళైన తర్వాత కూడా వాళ్ళని గురించినటువంటి శ్రద్ధ, వయసును బట్టి పెద్దవాళ్ళైనా కూడా అనుభవాలు ఎన్నో ఉంటాయి కనుక ఆ విషయంలో చూడాల్సినటువంటి బాధ్యత వారి మీదనే ఉంటుంది అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆ మొదటి కొరింథీ పత్రికలోనే 14వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం మాట మనం చూసినట్లయితే, ప్రేమ కలిగి ఉండడానికి చదవనా, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి అనే మాట. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అంటూ ప్రేమను కలిగి ఉంటూనే విశేషముగా ప్రవచన వరము అపేక్షించుడి అని అంటే, ఈ భాగంలో మనకు సారాంశాన్ని మనం చూస్తే అన్నింటికంటే మించినటువంటి వరము, శ్రేష్టమైనటువంటి వరము ప్రవచన వరము. అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా క్రీస్తుని గురించి ప్రకటించడమే ప్రవచన వరము. ఈ నేటి దినాలలో దేవుని సేవకులు, దేవుని సంఘ పెద్దలే దేవుని వాక్యం చెప్తారు, మాకు సంబంధం లేదులే, మేము వచ్చి కూర్చొని ఆరాధన చేసి వెళ్ళిపోతే సరిపోతుందిలే అని అనుకుంటున్నారు. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన సంచరించినటువంటి దినాల్లో ఆయన దగ్గర ఆరోగ్యం పొందిన వాళ్ళు కానీ, పాప క్షమాపణ పొందిన వాళ్ళు కానీ, ఒక్కరన్నా గమ్మునున్న వాళ్ళని మనం బైబిల్ గ్రంథంలో చూడగలమా, చూపించగలమా? ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతోటి ఆయనను గురించి ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని ఒకవేళ సిద్ధపాటు కలిగినటువంటి ఆ నాణ్యమైనటువంటి స్థితి మనకు లేకపోవచ్చు, బోధించలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఆ రక్షణ సాక్ష్యాన్ని మునుపు ఇలాగున ఉన్నాను, ఇప్పుడు ఇట్లా ఉన్నాను అని చెప్పడానికి దేవుడు శక్తి సామర్థ్యాల్ని ఇస్తాడు. దేవుని యొక్క జ్ఞానము అంటే దేవుని యొక్క వాక్యమే. జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనే అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అపేక్షించాలి, ఆశపడాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండాలనేటువంటి మాట మనం చూస్తున్నాం. అలాగే చివరి మాటల్లో చూస్తే అదే 14వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి అని అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నేను ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం దొరికి పెద్దలు సమయాన్ని ఇస్తారా అని ఆశతో ఎదురు చూడాలి. వారు సమయం ఇచ్చినప్పుడు సాకులు చెప్పేవాళ్ళుగా కాకుండా దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకొని ధ్యానపూర్వకంగా సిద్ధం చేసుకొని దేవుని యొక్క మంచి యోగ్యతను ప్రభు దగ్గర పొందుకొని ఆయన కొరకు వాడబడాల్సినటువంటి అవసరత ఈ రోజున ఉంది. హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే 12:24లో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అనే మాటను తెలియచేస్తూ 10వ అధ్యాయంలో దాని గురించి ఏం చెప్తా అంటే 22వ వచనంలో ఏది ద బెస్ట్ వే అని చూస్తే, లేక పైన ఉంది 20 నుంచి మనం చూస్తే, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటాడు. కాబట్టి యేసు ప్రభు శిలువ రక్తపు ప్రోక్షణ ద్వారా ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ యొక్క నూతన మార్గము మనము దేవుని సన్నిధానమునకు చేరడానికి
ధైర్యాన్ని అనుగ్రహించింది అనేది మనం చూస్తున్నాం. ఏది గొప్ప మార్గము, ద బెస్ట్ వే ఏంటి అని మనం చూస్తే యేసు ప్రభు యొక్క మార్గమే. అంతకు మించినటువంటి మంచి మార్గం లోకంలో ఎక్కడ కూడా లేదు. ఈ రోజున విశాలమైనటువంటి మార్గము, ఇరుకు మార్గం అని 2 బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏం పర్వాలేదులే అని వాళ్ళు సమర్థించుకొని లోకంలో వెళితే అది తిరిగి నిత్య నాశనానికి అది దారి తీస్తుంది. కానీ యేసు ప్రభువును నమ్ముకొని ఏదో ఇరుకైనటువంటిదిగా ఉందే, ఏ విధమైన తప్పు చేయడానికి లేదే అని ఆలోచన చేస్తూ ప్రభువుని నమ్ముకోవడానికి ఆలోచన చేసేటువంటి పిల్లలు మనకు కొంతమంది కలిగి ఉంటాం మనం. అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దొరికేటువంటి ఈ రక్షణ మార్గంలో ప్రవేశిస్తే అందులో నుంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు మనకు ఒకసారి కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. వారు దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి స్థితుల్లో మనం ఉన్నప్పుడు వారు నేర్పించినటువంటి ఆ క్రమశిక్షణ విధానము, దేవుని సంబంధించిన జ్ఞానము, దేవుని సంబంధించిన మార్గము పిల్లలను రక్షించేదిగా ఉంటుందని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా ఈ లోకంలో జీవం కలిగిన దేవుని తోడు మనకు ఉంటుంది. ఆయన జ్ఞానంతో ఈ లోకంలో మనం జీవిస్తాము. అందువల్ల మన శరీరానికి హాని చేసుకోము, ఇతరులకు హాని చేయము. సొసైటీ మన ద్వారా బాగుపడుతుంది. మనకిచ్చిన ఆ జ్ఞానము, ఆ యొక్క మార్గము సంఘానికి ఘనముగా ఉండడానికి ప్రయోజనవంతమవుతుంది. సంఘము అభివృద్ధి పొందడానికి ప్రయోజనంగా ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించడానికి ప్రయోజనంగా ఉంటుంది. ఏ విధమైన స్థలములో కూడా వెళ్ళినా కూడా ఇక్కడ నేర్చుకునేటువంటి ఈ అతి శ్రేష్టమైన దైవ సంబంధించిన జ్ఞానము, దైవ సంబంధించిన మార్గము ప్రతి స్థలంలో కూడా ఆయన తోడ్పాటునిచ్చి మనలను నడిపించేదిగా ఉంటుంది అనేటువంటి ఆ అంశాన్ని మనం చూస్తుంటున్నాం. ఇవి 2 వరములు లేక ఇవి మనం చూస్తే బెనిఫిషియల్ గిఫ్ట్స్ అని మనం దీనికి పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి మొదటిది ద బెస్ట్ నాలెడ్జ్, రెండవది ద బెస్ట్ వే. అది మన పిల్లల్లో ఉండేటట్లుగా మనము ప్రయత్నం చేయాలి. అలాగా ఉండడానికి ప్రభు తప్పనిసరిగా మనం ఆశపడినట్లయితే, అపేక్షించినట్లయితే అలాంటి కృపను మనకిస్తాడు. మనం ఉన్నప్పుడే మన పిల్లలు ఆ స్థాయిలో ఉండడం, చూడడం అనేటువంటిది అది అన్నింటికంటే మించి మనల్ని సంతృప్తిలోనికి నడిపించేదిగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రీతిగా దేవుని మాటలు విన్నటువంటి మనము మన యొక్క కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కట్టుకొని సంఘాన్ని దేవుని సన్నిధిలో మరి ఆశీర్వాదకరంగా, లోకానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు, సువార్తకు ఆటంకం లేనటువంటి ఆ రీతిగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా వాడబడగలిగేటట్టుగా మనం చూసుకోవాలి. ప్రతి ఇల్లు మొట్టమొదట ఒక సంఘంగా, అంటే ఒక రక్షణ పొందినటువంటి ఇల్లుగా మార్చబడిన తర్వాతనే ఫ్యామిలీస్ బికమ్ వన్ ఫ్యామిలీ, అదే సంఘంగా పిలువబడుతుంది. కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిది ఇంట్లో వస్తుంది. తండ్రిగా, తల్లిగా మన పాత్రలను వాక్యపు వెలుగులో మనం చేస్తే మన ప్రయాసం దేవుడు వ్యర్థం చేయకుండా మన పిల్లలను ఆశీర్వదించి, వారి భవిష్యత్తును ఆశీర్వదించి అన్ని రంగాల్లో ది బెస్ట్ అంతే. ఇంకా దాని తర్వాత ఇంగ్లీష్లో వేరే వర్డ్ లేదు. అలాగున శారీరకమైన ఆశీర్వాదాలలోనేమి, ఆత్మ సంబంధించిన ఆశీర్వాదాలనేమి మన పిల్లలను ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ సమయం నాకు ఇచ్చినందుకై శంషాబాద్ స్థానిక సంఘానికి, సంఘ పెద్దలైన షడ్రిక్ అన్న, డేవిడ్ అన్న, అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.